వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ని చూద్దాం. సో ఆగస్ట్ మనకు ఫస్ట్ వీక్ ఇచ్చినాం, సెకండ్ వీక్ ఇచ్చినాం, థర్డ్ వీక్ ఇచ్చినాం. సో ఈ ఫోర్త్ వీక్ కూడా చూసారంటే కంప్లీట్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు మేము పూర్తి చేసినట్టు. ఇంకా నెక్స్ట్ సెషన్ నుంచి మళ్ళీ యోజన కానీ సో ఎడిటోరియల్స్ అవన్నీ కూడా మెయిన్స్ ప్రిలిమ్స్కు అనుగుణంగా అందిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని న్యూస్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ $100 మిలియన్ మేర 10 దేశాలకు కేటాయించనున్నది. సో ఏవి ఆ దేశాలంటే ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాయి, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నాయి, మనకు కరేబియన్ కాంటినెంట్లో ఉన్న దేశాలన్నమాట. సో ఏషియన్, ఆఫ్రికన్, కరేబియన్, సో ఈ విధంగా మైక్రోనేషియా, వెనకబడిన ఏవైతే కాంటినెంట్స్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న కాంటినెంట్స్ ఉంటాయో ఆ కాంటినెంట్లో సంబంధించిన పేద దేశాలకు సాయం చేయడానికి $100 మిలియన్ మేర మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అలొకేట్ చేసింది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, అక్కడ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆ దేశాలను కూడా అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ డిసిషన్ అనేది తీసుకున్నది. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక అంశం రీత్యా న్యూస్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎన్ఎస్సి. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్న 6 ఆర్గాన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఆర్గాన్స్గా దీన్ని చెప్పుకోవచ్చు, మోస్ట్ పవర్ఫుల్ ఆర్గాన్గా చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అని అంటే యుఎన్ఎస్సిలో ఇట్ ఈస్ పాసిబుల్ టు పాస్ రెజల్యూషన్స్ విచ్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్. అంటే ప్రతి ఒక్కరూ కట్టుబడేలా తీర్మానాలను చేయవచ్చు. సో ఈ తరహా అధికారం ఉన్నదన్నమాట. అంటే ఈ యుఎన్ఎస్సి చేసే ప్రతి తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, బట్ అన్ని దేశాలు కట్టుబడి ఉండేలా తీర్మానాలు చేయగలదు నోట్ అనేది పెట్టి. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనే మనకు వీటో పవర్ అనేది కూడా ఉంటుంది. 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఇష్యూ అర్థం కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. సో అయితే ఈ దేశాలు ఏం చేస్తున్నాయంటే తమకు అనుగుణంగా వీటో పవర్ని వినియోగించుకుంటున్నాయి. సో ఎప్పుడో 1945 అక్టోబర్లో ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ 5 దేశాలకు మాత్రమే వీటో అధికారం కొనసాగుతున్నది. అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా. సో ఎప్పుడు ఈ దేశాలకే ఉండడం. అండ్ ఇప్పుడు మనం 21st సెంచరీలోకి వచ్చేసినాము, అయినా ఆ దేశాల డామినేషన్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నది. సో డెమోక్రటిక్గా అవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దేశం అందరికంటే ఎక్కువగా వీటో పవర్ని యూజ్ చేసింది. ఆ తర్వాత యుఎస్ఏ యూజ్ చేసింది, ఆ తర్వాత యూకే యూజ్ చేసింది, ఆ తర్వాత చైనా యూజ్ చేసింది, ఆ తర్వాత ఫ్రాన్స్ యూజ్ చేసింది. తమ ప్రయోజనాలకు అనుగుణంగానే వినియోగించుకుంటున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని విరమింపజేసేందుకు ఏ తీర్మానం ప్రవేశపెట్టినా రష్యా వీటో చేస్తుంది. ఇజ్రాయిల్ తప్పుబడుతూ ఇప్పుడు ఇజ్రాయిల్ హమాస్ పైన దాడి చేస్తుంది. సో ఈ యుద్ధం విరమింపజేసేందుకు ఇజ్రాయెల్కు ప్రతికూలంగా ఎలాంటి నిర్ణయం ఉన్నా మనకు అమెరికా అడ్డుపడుతుంది, వీటో యూజ్ చేస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ భారతదేశం పైన పెద్ద ఎత్తున ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినా మళ్ళీ అది వీటో చేస్తుంది. ఈ విధంగా వీటో పవర్ని మిస్యూజ్ చేస్తున్నాయి. అందుకోసమని చెప్పి ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ అని ప్రవేశపెట్టారు. నిజానికి ఈ సంవత్సరం అంటే ఈ వారంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి. ఏ విధంగా యుఎన్ఎస్సిని రీఫార్మ్ చేయాలని చర్చ జరగాలి. కానీ ఈ చర్చను నెక్స్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్లో చర్చిద్దామని చెప్పి దాటవేశాయి. దీంతో భారత్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ అంటే యుఎన్ఎస్సిలో తీసుకురావాల్సిన రీఫార్మ్స్ అన్నిటిపైన చర్చించడం కోసం ఏర్పడింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఆఫ్రికన్ యూనియన్ ఉన్నది, 55 దేశాల కూటమి, G4 నేషన్స్ ఉన్నది, గ్రూప్ ఆఫ్ 4 అన్నమాట. ఇందులో ఇండియా ఉన్నది, జపాన్ ఉన్నది, ఇందులో జర్మనీ ఉన్నది, ఇందులో బ్రెజిల్ కూడా ఉన్నది. ఈ G4 నేషన్స్ దేనికోసం పట్టుబడుతున్నాయనంటే
మాకు కూడా వీటో అధికారం కావాలి, లేకుంటే అన్ని దేశాలకు వీటో అధికారం తీసేయండి. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవడం కోసం 2005లో G4 ఏర్పడింది. యునైటెడ్ ఫర్ కన్సెన్సస్ గ్రూప్ అంటారు, దీన్నే కాఫీ గ్రూప్ అని అంటారు. సో వీటో అధికారం ఈ దేశాలకి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించే తత్వం ఉండే దేశాలు, లైక్ ఇండియాకు ఇవ్వడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది, పాకిస్తాన్ ఇందులో ఉన్నది అట్లా, రైట్. నెక్స్ట్ L69. సో భారతదేశానికి అతిపెద్ద మద్దతుదారు, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. అదేవిధంగా అరబ్ లీగ్, ఈ కూటమి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కేరేకామ్, కరేబియన్ కమ్యూనిటీ, ఈ కూటమి కూడా ఇందులో ఉన్నది. సో కరేబియన్ దేశాలు, ఈ కరేబియన్ దేశాలు L69 గ్రూప్, ఈ రెండు గ్రూప్స్కు భారత్కు అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నారు. సో భారతదేశానికి వీటో అధికారాన్ని ఇవ్వడంలో, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేపాల్ దేశంలో ధూళికేల్ అనే ఒక పట్టణం హెల్తియెస్ట్ సిటీ ఇన్ ఏషియాగా అవతరించింది. ఈ గంతం దక్కించుకున్న ఏషియాలోని 2వ నగరం అది. నేపాల్లో మొదటి నగరం, బట్ ఏషియాలో మాత్రం 2వ నగరం. మరి ఏషియాలో మొదటి నగరం ఏదంటే పూణేలోని బండా మొదటి నగరం అనమాట. సో అంటే ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు అక్కడ ఉండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటిని ఎంపిక చేస్తుంది. ఇప్పుడు ఈ ధూళికేల్ను ఎంపిక చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ అదేవిధంగా మనకు ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. April 7, 1948 ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. మరి 6 months గ్లోబల్ ప్లాన్ టు కంబాట్ ఎంపాక్స్ అవుట్బ్రేక్ను తెరపైకి తెచ్చింది. అంటే ఎంపాక్స్ వల్ల ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కూడా విధించింది. ఎంపాక్స్ను కట్టడి చేసే ఉద్దేశంతో, ఎంపాక్స్ లేకుండా ఉండేందుకు చేసే ఉద్దేశంతో ఒక 6 నెలల ప్రణాళిక September 1 నాడు ప్రారంభం అవుతుంది అండ్ ఫిబ్రవరిలో ముగిసిపోతుంది. ఫిబ్రవరి 2025లో ముగుస్తుంది. September 2024 నుంచి February 2025 వరకు 6 సంవత్సరాల పాటు ఈ ప్రణాళిక అనేది కొనసాగుతూ ఉన్నది. సో మరి ఇందులో ఏం చేస్తారంటే మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ మెడిసిన్స్ అంటే ఔషధాలను అభివృద్ధి చేయడం, వీటిపైన బాగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ప్లాన్ ఒకదాన్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ మరి భారతదేశ నేషనల్ ఇష్యూస్ గాన వస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది 1965లో ఏర్పడిన ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ. మరి ఈ చట్టబద్ధమైన సంస్థ, ఈ స్టాట్యుటరీ బాడీ లేదా ఈ చట్టబద్ధమైన సంస్థ మీ అందరికీ తెలిసిందే, ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం అంటే పేద వర్గాలకు ఈ తక్కువ ధరలో వచ్చే బియ్యాన్ని స్టోర్ చేసి రాష్ట్రాలకు అమ్ముతుంది. సో మరి రాష్ట్రాలు ఇవి ఆక్షన్లో కొనుక్కుంటాయి. సో కేవలం ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లబ్ధిదారులకు ఉద్దేశించిన మాత్రమే అమ్ముతుంది. అయితే తాజాగా గవర్నమెంట్ అంటే యూనియన్ ఫుడ్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఇథనాల్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఆక్షన్లో పాల్గొని కొనుక్కోవచ్చు అని చెప్పింది. మరి ఎందుకు ఈ ఇథనాల్ ప్రొడక్షన్ వాళ్ళంటే, సో భారతదేశము బ్లెండెడ్ ఇథనాల్ని ప్రవేశపెట్టింది అని అంటే పెట్రోల్లో ఇథనాల్ని కలుపుతారు. సో ఇది మంచిదా అంటే ఎస్, పెట్రోల్లో ఇథనాల్ని కలపడం వల్ల మనకు కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది రైతులకు ప్రయోజనం. పంట వృధా రైతుల నుంచి కొనుక్కుంటాం కాబట్టి రైతులకు వృధాగా పడేసేది డబ్బుల రూపంలో రైతులకు దక్కుతుంది. ఇంకా ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా అనేక కారణాల రీత్యా మనకు ఈ ఫుడ్ కార్పొరేషన్ ఈ నిర్ణయం అనేది ఉపయోగపడుతుంది. సో 20% బ్లెండెడ్ ఇథనాల్ దిశగా భారత్ ప్రయాణిస్తుంది. అంటే ఒక లీటర్ పెట్రోల్లో 80% పెట్రోల్ ఉంటే 20% ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మరి అలాంటప్పుడు మొత్తం ఇథనాల్లే మనం వినియోగించుకోవచ్చు కదంటే, మన వెహికల్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇథనాల్తో నడిచే కెపాసిటీ లేవు. ఆ ఇంజన్లో మార్పు చేర్పులు కావాలి. కాబట్టి స్లోగా మెల్లిమెల్లిగా ఇన్ ఫేజ్డ్ మేనర్ దీన్ని అచీవ్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఈ అంశం వార్తల్లో ఉంది. నెక్స్ట్, సౌతాంప్టన్ యూనివర్సిటీ భారతదేశంలో క్యాంపస్ను ఓపెన్ చేయబోతుంది. సో మనకు నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020లో వచ్చింది. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఫారిన్ యూనివర్సిటీస్ని అలో చేస్తున్నారు. సౌతాంప్టన్ యూనివర్సిటీ భారతదేశంలో క్యాంపస్ను ఓపెన్ చేయబోతున్న తొలి యూనివర్సిటీ. లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పొందింది. యాక్చువల్గా డెకిన్ యూనివర్సిటీ అని ఆస్ట్రేలియా నుంచి రావాల్సి ఉండింది. ఆస్ట్రేలియా నుంచి యాక్చువల్గా 3 యూనివర్సిటీలు భారత్తో ఒప్పందానికి కుదుర్చుకున్నాయి.
మొట్టమొదలు రాబోయే యూనివర్సిటీ అవే అనుకున్నారు. బట్ చర్చల దశ ఇంకా పురోగమించలేదు. ఈలోపు వీళ్ళు వచ్చేసినారనమాట. సో మరి భారతదేశంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో, సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ 68ని తిరగేస్తే 86 వస్తుంది. 86లో థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకు వచ్చింది, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని అంటే పారిశ్రామికంగా స్మార్ట్ నగరాలను డెవలప్ చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందులో తెలంగాణలో కూడా జహీరాబాద్ను డెవలప్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి, ఇవి కూడా భాగంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. సో మనకు ఆల్రెడీ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ అనేది ఉంది. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ అది కొనసాగుతున్నది. ఇండస్ట్రీ పరంగా వీటిని డెవలప్ చేయాలని చెప్పి మనకు యూనియన్ క్యాబినెట్ నిర్ణయించింది. సో ఇంపార్టెంట్ నిర్ణయంగా మనం దాన్ని చూడవచ్చు. అండ్ అదేవిధంగా మరి భారతదేశంలో ఫ్లోరైడ్ అనేది ఒక పెద్ద సమస్య నీటిలో. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో పెద్ద రోల్ ప్లే చేసింది మనకు ఈ పర్టికులర్ అంశం అన్నది. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య లేకపోలేదు. ప్రకాశం జిల్లా, గుంటూరు, ప్రకాశం బార్డర్ ఉండే ఆ సరిహద్దు ప్రాంతంలో బెల్టులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. సో ఈ ఫ్లోరైడ్ అనేది వాటర్లో ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటారు. సో ఈ విధంగా మనకు అసలు దేశంలో ఎంత ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నది వాటర్లో, ఎక్కడ ఈ ప్రాబ్లం ఉన్నది అని చెప్పి మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారనమాట. సో దేశవ్యాప్తంగా దీన్ని పరిశీలించారు. ఫ్లోరైడ్ విచ్ ఈస్ న్యాచురల్లీ అక్కరింగ్ ఇన్ గ్రౌండ్ వాటర్ హ్యాస్ ఎ నేషనల్ డ్రింకింగ్ వాటర్ లిమిట్ ఆఫ్ 1.50 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. 1 లీటర్లో ఇంతవరకు ఉంటే సమస్యలు ఉండవు. ఎక్సెస్గా అధికంగా ఉన్నప్పుడే సమస్యలనే వస్తాయి. సో మరి స్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటే నరాల బలహీనత, ఎముకలు ఇట్లా ఉంటాయి. సో రైట్, మరి ఎక్కడెక్కడ ఉన్నాయంట అంటే రాజస్థాన్ అత్యధికంగా. ఇది మనకు క్వశ్చన్ అన్నమాట. రీసెంట్గా ఎన్ఆర్ఎస్సి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము భారతదేశంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు. రాజస్థాన్ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ, వెస్ట్రన్ ఆంధ్రప్రదేశ్, ఈస్టర్న్ కర్ణాటక. సో ఇన్ని ప్రాంతాల్లో ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది ఉన్నది, రైట్. సో అండ్ అడుగుతారనమాట మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ హై ఎక్సెసివ్ కంటెంట్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి అడిగితే మనం ఇవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్స్ కూడా నేను మీకు చెప్తాను, రైట్. మీకు టెక్నాలజీని ఉపయోగించి హౌ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ఇండియా అని చెప్పి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తే అది కూడా మనకు స్పేస్ టెక్నాలజీ. మనం రీసెంట్గా August 23 నాడు నేషనల్ స్పేస్ డే అని చెప్పి జరుపుకున్నాం. మరి ఈ టెక్నాలజీని, ఆ స్పేస్ టెక్నాలజీ గురించి రాయండి అంటే ఏ ఆస్పిరెంట్ అయినా అగ్రికల్చర్ సెక్టార్లో ఎట్లా ఉపయోగిస్తున్నామని చెప్పి రాస్తారు. ఇది ఎవరైనా రాస్తారు, అగ్రికల్చర్ సెక్టార్. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మనం పెస్ట్ కంట్రోల్కి కూడా ఇప్పుడు ఏఐతో ఉపయోగించే సిస్టమ్స్ కూడా డెవలప్ అయిపోయినాయి. సో అన్ని అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కమ్యూనికేషన్, శాటిలైట్ వల్ల ఏ విధంగా సర్వీస్ సెక్టార్ లబ్ధి పొందుతూ ఉన్నది అని రాస్తాం. కానీ ఇట్లాంటివి కూడా మనం టచ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు దీన్ని ఇంట్రడక్షన్లో భాగంగా దీన్ని ప్రస్తావించండి. సో ఇటీవలి కాలం భారతదేశంలో నీటిలో ఫ్లోరైడ్ అన్నది పలు రాష్ట్రాల్లో ఉంది. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా రాజస్థాన్, కర్ణాటకలో కూడా ఈ సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించినారు. అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి సామాజిక సమస్యలను కూడా వెలికి తీయవచ్చు. సో అందరూ వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగించి, విద్యారంగం ఎడ్యుసాట్ ఉపయోగించినామని చెప్తారు, టెలిమెడిసిన్ అంటే వైద్య రంగంలో అట్లా. కానీ ఈ సోషల్ ప్రాబ్లమ్ని ఎవరు అడ్రస్ చేయరు. అంటే మీకు ఒక పాయింట్ యాడ్ అవుతుంది దీనివల్ల. సో ఎక్కడ వినియోగించుకోవాలంటే మీరు అక్కడ వినియోగించుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది మనకు అంశం ఫ్లోరైడ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో సముద్ర ప్రతాప్ అన్నది దేశీయంగా డెవలప్ అయిన ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో సముద్రంలో ఆయిల్ స్పిల్ అయినప్పుడు ఇది పరిరక్షిస్తుంది. ఆయిల్ స్పిల్ అంటే ఏంటి? సో చమురుని తీసుకుపోతున్నవి ఒక్కొక్కసారి పెద్ద ఎత్తున
అక్కడ ఉలికిపోవచ్చు. సో అక్కడ ఉండే జలచరాలన్నీ చనిపోతాయి. ఆ నీటి వల్ల పెద్ద సమస్య ఎదురవుతుంది. అట్లాంటివి జరిగినప్పుడు ఈ ఎంబడే ఇది ఎప్పటికప్పుడు జలచరాలకు ఏం జరగకుండా పరిరక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా తీరంలో పొల్యూషన్ జరగకుండా కాపాడుతూ ఉంటుంది. సముద్ర ప్రతాప్ అని చెప్పి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకు ఆయిల్ స్పిల్ ఫిలిప్పీన్స్లో జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఫిబ్రవరిలో ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశంలో కూడా ఆయిల్ స్పిల్ జరిగింది. ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఆ స్థాయికి వెళ్ళింది అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 అంటే డేట్ అటు ఇటు కావచ్చు, ఫిబ్రవరి 25 గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినట్టున్నది ఆంధ్రప్రదేశ్. గ్రూప్ 2 జరిగింది ప్రిలిమ్స్, March 16 గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. సో ఈ 2 ఎగ్జామినేషన్స్లో ఒక దాంట్లో అడిగారు ఇది ఏ దేశంలో ఆయిల్ స్పిల్ వల్ల మనకు ఎమర్జెన్సీ విధించారని చెప్పి. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశం. ఈ దేశానికి చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు 78th సెషన్కి. ఓకే, సో మీకు తెలిస్తే అతను ఎవరో యూట్యూబ్ వేదికగా రాయండి. రైట్. సో ఈ విధంగా సముద్ర ప్రతాప్ అని చెప్పి మనకు ఉన్నదన్నమాట. నెక్స్ట్ మనం గాన లైక్ అపాయింట్మెంట్స్ కానీ చూస్తే రజ్విందర్ సింగ్ భట్ ఈయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. సో ఇవన్నీ పారామిలిటరీ ఫోర్స్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అస్సోం రైఫిల్స్, అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా మనకు కేంద్ర సాయుధ బలగాలు అని చెప్పి అంటాం అనమాట. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్తాం. సో చాలామంది అపాయింట్ అయ్యారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది 1969లో ఏర్పాటైన వ్యవస్థ. 1969 అండ్ రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ బాధ్యత కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పగించినారు. నెక్స్ట్ దల్జీత్ సింగ్ చౌదరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఆయన ఇప్పుడు లీడ్ చేయబోతూ ఉన్నారు, నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా సతీష్ కుమార్ చాలా ఇంపార్టెంట్, మనకు రైల్వే బోర్డుకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించినారు. చాలా ఇంపార్టెంట్. సో ట్రైన్ షెడ్యూల్స్ కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా కానీ పూర్తి స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి శ్రీనివాసన్. సో భారతదేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులను ఏర్పారడానికి, ఉగ్రవాదులను కౌంటర్ చేయడం కోసం, అంటే వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కోసం ఏర్పాటైన వ్యవస్థ మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్. దానికి డైరెక్టర్ జనరల్గా శ్రీనివాసన్ నియామకమయ్యారు. అదేవిధంగా సింధు గంగాధరన్. సో నాస్కామ్ అని చెప్పి మనకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్కు వీరు చైర్పర్సన్గా నియామకమైనారు. శాప్ ల్యాబ్స్కు చెందిన మహిళ. సో ఇది ఈ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ రంగము, సేవా రంగంలో ఉండే సంస్థలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అనమాట. లైక్ ఫిక్కీ లాగా, సిఐఏ లాగా ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. రైట్. సో ఇవి ఈ వారానికి సంబంధించిన ముఖ్యమైన వీక్లీ రౌండప్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.